నిందించకు, కలము రాయలేకుంటే కాగితాన్ని నిందించకు, చేతకానితనం ఉంటే జాతకాన్ని నిందించకు. ఇంకొక చరణం. ఎంతటి సత్యానికైనా ఏవో కల్లల బాధలు. కళ్ళలు తెలుసు కదా, సత్యం అసత్యం, కళ్ళకి అసత్యం. ఎంతటి సత్యానికైనా ఏవో కల్లల బాధలు, ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల బాధలు. భారతదేశం చాలా గొప్పది, పెద్ద దేశం, జనాభా ప్రపంచంలో నంబర్ ఉంది. అయినా కూడా బార్డర్లో మనకు సమస్యలు ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి ఉన్నాయి, చైనా నుంచి ఉన్నాయి, ఇంకా రకరకాల దేశాలు మన చుట్టూ చేరుతున్నాయి మనం భయపెట్టడానికి. ఎంత పెద్ద దేశమైనా దానికి ఎల్లల బాధ ఉంటాయి చెప్తాడు. ఎంతటి సత్యానికైనా ఏవో కల్లల బాధలు, ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల బాధలు. బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో. బాధలు అందరికీ ఉంటాయి, ఏదో ఒక రూపంలో ఉంటాయి. నిరుత్సాహపడదు, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, మనం అనుకున్నది సాధించాలంటాడు. బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో, ఎంతటి శీలానికైనా ఏవో ధూతుల బాధలు. ఈ లైన్ అర్థమైందా? కొంతమందికి అర్థమైంది. ఎంతటి శీలం, శీలవతి ఎవరు? సీతమ్మ తల్లి కదా. పురాణాల్లోకి వెళ్తే సీతమ్మ తల్లికి శీలవతి అని చెప్పుకుంటారు. ఎంత శీలానికైనా ఎప్పుల బాధలు, ఒక్కడు ఒక మాట అన్నాడని చెప్పి అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చింది. అంటే అంత గొప్ప సత్యానికి కూడా మనకు కళలు ఉంటాయి చెప్తాయి ఇక్కడ. ఎంతటి శీలానికైనా ఏవో ధూతుల బాధలు, ఎంతటి సింహానికైనా ఏవో దోమల బాధలు. చేతకాని తనముంటే జాతకాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు. బాధలు అందరికీ ఉంటాయి, సమస్యలు అందరికీ ఉంటాయి, ఏదో రకంగా ఉంటాయి. ఎంతటి శీలవతికైనా బాధలు తప్పలేదు, ఎంతటి సింహానికైనా చిన్న దూరత సమస్య. కాబట్టి మనం ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. ఎటువంటి సమస్యలు వచ్చినా మనం ఫేస్ చేయాలా, ధైర్యంగా ముందుకు పోవాలనుకునే సాధించాలని మరొకసారి నిర్ణయిస్తున్నాను. ఇంకొక చరణం ముందు ఒకసారి బాలల చరణం చెప్పండి, ఒకసారి చెప్పండి. విధంగా యాక్టివ్ ఉండాలి, డైనమిక్గా. నేను ఎక్కడ 65 years ఐఎమ్ వెరీ యాక్టివ్. ఎస్, అందుకని చెప్తున్నా, ఎప్పుడు ధైర్యాన్ని కూడుకుంటుంటాయి. ఇంకొకటి, ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైనా కలత ఉన్నదా. ఇప్పుడు జాబ్ రాకపోవచ్చు, మళ్ళీ ప్రయత్నం చేయాలి, మళ్ళీ ప్రయత్నం చేయాలి, మళ్ళీ ప్రయత్నం చేయాలి. అదే చెప్తారు ఇక్కడ సినారి. ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైనా కలత ఉన్నదా. భూమిలో దున్నుతుంటారు. ఇప్పుడు నీళ్ళు కూడా బాగా వచ్చినాయి కాబట్టి దున్ని 3 పంటలు పండిస్తుంది. ఎప్పుడన్నా మనం పంట చెప్పడం ఉంటుందా? భూమి అలసిపోతుంది. ఇక్కడ కళ్ళ తిరుగుతుందా అంటాడు ఇక్కడ. ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైనా కలత ఉన్నదా, ఎంత ఎగిసినా నీటికి ఎప్పుడైనా హద్దు ఉన్నదా. ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైనా కలత ఉన్నదా, ఎంత ఎగిసినా ఇంగికి ఎప్పుడైనా హద్దు ఉన్నదా. అందలేన ఉసూరంటూ అలసి సొలసిపోతున్నావా, అందలోనే ఉసూరంటూ అలసి సొలసిపోతున్నావా. ఎంత ఉనికినా ఏటికి ఎప్పుడైనా అలసటున్నదా, ఎంత పీల్చినా గాలికి ఎప్పుడైనా కోత ఉన్నదా. చేతకాని తనముంటే జాతకాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు. ఎందుకైనా నేను లోపమెక్కడుందో తెలుసుకుంటే, చేయి జారిపోతుంటే జీవితాన్ని నిందించకు, కలము రాయలేకుంటే కాగితాన్ని నిందించకు.
తలరాత ఎప్పుడు మంచిగానే రాసింది దేవుడు. తలరాతను ఎప్పుడు నించదు.